హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ టెట్‌కి సంబంధించిన కీ అయితే విడుదలైంది ఇనిషియల్‌కి. దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మనం అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ వీడియోలో ఫోర్త్ రోజు జరిగిన షిఫ్ట్ 2కి సంబంధించి ఇది మ్యాథ్స్ పేపర్. ఈ మ్యాథ్స్ పేపర్‌లో ఏమన్నా అబ్జెక్షన్స్ రైజ్ చేసే క్వెషన్స్ ఉన్నాయేమో చూద్దాము. మీరు కూడా చెక్ చేయండి. ఆల్రెడీ చెక్ చేసే ఉంటారు. ఈ రోజుతోటి మనకి ఈవినింగ్ తోటి లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది. నేను వీడియో అప్‌లోడ్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ, యూట్యూబ్‌లో ఒక రోజుకి 3 వీడియోస్ మాత్రమే అప్‌లోడ్ అయితే చేయాలి. కాబట్టి నేను చేయలేకపోయాను. మేడం అడిగారు, "4థ్ రోజుది పెట్టండి మేడం సెకండ్ షిఫ్ట్‌లో" అని. అందు గురించయితే ఈ పేపర్‌నయితే తీసుకోవడం అయితే జరిగింది. నాకు తెలిసి నా తెలుగు సబ్జెక్ట్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో అనేదైతే చూద్దాము. ఇక కొన్ని షిఫ్ట్‌లలో మనకి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ ఇనిషియల్ కీలోనే మనకి కొన్నిటికి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఉన్న వాటికి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. ఇక కొన్ని షిఫ్ట్‌లలో 3 మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, కొన్ని కొన్ని షిఫ్ట్ వాళ్ళకేమో యాడ్ స్కోరు ఇలాంటివైతే సోషల్ వాళ్ళకి ఒక షిఫ్ట్‌లో యాడ్ స్కోర్ ఒకటైతే ఇచ్చారు. అందరికీ మార్క్స్ యాడ్ అవుతాయి. యాడ్ స్కోర్ ఇస్తే. ఇక మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఎవరైతే ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారో వారికి మాత్రమే ఇస్తారు. అన్ అలాగా చాలా షిఫ్ట్‌లలో అయితే ఈ విధంగా అయితే జరిగింది. ఇక నార్మలైజేషన్ లేదు కాబట్టి మాక్సిమము మనకి వీటిలలో మార్క్స్ ఏవన్నా క్వెషన్స్ మిస్టేక్ అయితే దానికి మాత్రమే మనకి మార్క్స్ అయితే వస్తాయి. చాలామంది బార్డర్‌లో ఉన్నవాళ్ళు మెసేజ్ అయితే చేస్తున్నారు. మా షిఫ్ట్‌లో మార్క్స్ యాడ్ అవుతాయా అని అడుగుతున్నారు. మీ షిఫ్ట్‌లో మార్క్స్ యాడ్ అవ్వాలి అంటే మీ షిఫ్ట్‌లో ఉన్న క్వెషన్స్ ఏవన్నా మిస్టేక్స్ ఉంటే అవి అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే వాళ్ళు మార్క్స్ ఇవ్వాలనుకుంటే ఇస్తే మీకు మార్క్స్ అయితే కలుస్తాయి. ఆ విధంగా మార్క్స్ అయితే కలవాల్సయితే ఉంటుంది. ఇక మీరు కూడా చదివారు కాబట్టి వీటినైతే క్వెషన్స్‌నైతే చెక్ చేయండి. ఆహ్, ఎవరో చూస్తారు, చెప్తారు, పెడతారు అనైతే అనుకోకుండా మీరు కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. చేసి మీ షిఫ్ట్‌లో మీరు ఏవైనా మిస్టేక్స్ మీ కంటెంట్‌కి సంబంధించి అందరికీ వాళ్ళ కంటెంట్ మీద వాళ్ళకైతే గ్రిప్ అయితే ఉంటుంది కాబట్టి, మీ కంటెంట్‌లో ఏవన్నా మిస్టేక్స్ ఉంటే మీరు చెక్ చేయండి. ఐదర్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్. మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్, ఫిజిక్స్ మీద చూడండి. ఇక సైన్స్ వాళ్ళైతే సైన్స్ సబ్జెక్ట్ చూడండి. అందరూ చూసి కలిపి యూనిటీ తోటి అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయండి. మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక తెలుగు సబ్జెక్ట్‌లో చూడండి, పద్యం అయితే ఇచ్చారు. ఈ పద్యంకి సంబంధించిన క్వెషన్స్. ఇక ఈ పద్యంలో మకుటము అనేది మనకి భాస్కర శతకము కదా! భాస్కర శతకం కాబట్టి ఇక్కడ భాస్కర శతకము. ఇక బంధువులు, మిత్రులు ఒకరికొకరు ఎప్పుడూ సాయపడాలి. ఇక్కడ మనకి అక్కర పాటు వచ్చు సమయంబు జట్టు ముక్కులొక్క రొక్కరిన్ అనేది జుట్ట ముక్కులొక్క రొక్కరిన్ అనేది ఇచ్చారు. అక్కర వచ్చినప్పుడు మాత్రమే బంధువులు, మిత్రులు వస్తారు. బంధువులు, మిత్రులు ఒకరికొకరు సాయపడుటకు కవి దేనితో పోల్చాడు? ఓడ మీద బండ్లు, బండ్ల మీద ఓడలు వెళ్ళడము అనేదైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి. బండ్లను, ఓడలను అనేది ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి, ఇక బంధువులు అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏంటి? చుట్టములు. అది కూడా కరెక్టే. ఇక మనకి ఇక్కడ గద్యం అయితే ఇచ్చారు. గద్యం బిట్స్ చూడండి. నై ఇక్కడ గాంధీ నూతన విద్యా విధానము దేనిపై ఆధారపడింది? నూతన రూపం ఇచ్చాడు. దేనిపై ఆధారపడింది అనేది ఇచ్చారు. సమాజాన్ని నైతికంపై ఆధారపడిన అని ఇవ్వడం అయితే జరిగింది. నైతికత. గాంధీ దృష్టిలో దేశంలో ప్రతి వారికి అవసరమైనది ఏది అనేది ఇచ్చారు. ప్రతి వారికి అవసరమైనది.
ఉచిత విద్య అనైతే ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ చూడండి. విద్యావేత్త చేసే సేవకు ఎవరు ప్రతిఫలం ఇవ్వాలి? సమాజం. ఇక గాంధీజీ దేనికి శిక్షణ ఇవ్వాలని ఆశించాడు? హృదయానికి శిక్షణ ఇవ్వాలని అయితే చెప్పారు. తేటకీతి ఛందస్సులోని గణాలు వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇక మేనత్త, మేనయత్త అనేటివి మనకి ఇవి 2 వేరు సరైనవే. ఇక మేన, ఎత్త అనొచ్చు. ఇది అనాదేశ సంధి కిందకైతే వస్తుంది. ప్రాణాలు కోల్పోవునులో జరిగినటువంటి సంధి ఇక్కడ. కోల్పోవు కచట దబలు గసడ దబలుగా మారడాన్ని మనము గసడ దవాదేశ సంధి అంటాము. ఇక్కడ కా అనేది గావుగా మారింది. కోల్పోవు పోయి గోల్పోవు అనేది గసడ దవాదేశ సంధి. నిప్పులో పడితే కాలు కాలుతుంది అనేది కాలు కాలు అని అర్థభేదం ఉంది కాబట్టి దీన్ని చేకానుప్రాస అని అంటారు. ఇక తమ్ముకుర్రలు అనంటే ఇది ఉత్తర పదం ఉంది కాబట్టి విశేషణం ఉత్తర పద కర్మధారయ సమాసము. అగ్గిబుక్కుట అనేది జాతీయము. కరెక్ట్. ఇక్కడ మృత్యు అనేది వికృతి పదం ఏంటంటే మిత్తి అనేది. కొట్నము అనగా అర్థం ఏమిటి? చాకిరి. ఇది కూడా సరైనది. ఉడుములు అనేదానికి పర్యాయ పదము గుడ్డలు, పుటములు, బట్టలు, వస్త్రాలు. ఇది కూడా కరెక్ట్. విధికి నానార్థం ఏమిటి? దాత, కాలము, పని, భాగ్యము అని ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. రామప్ప రభస అని రాసించింది వట్టికోట అల్వారు స్వామి. ఇది కూడా కరెక్ట్. తెలుగులో మొదటి త్వర్తి కావ్యాన్ని రచించింది ఎవరంటే ఎలికొచ్చు భారత సరస్వతి. ఇక గూడూరు సీతారాం జన్మించిన గ్రామం హాజీపేట, హనుమాజీపేట. పిక్టోరియల్ హైదరాబాద్ గ్రంథాన్ని గురించి చేసిన వారు ఎవరు? కృష్ణస్వామి ముదిరాజ్. కరెక్ట్. చిందు భాగవతాలకి చిందు ఎల్లమ్మ. ప్రసిద్ధికెక్కిన వారు చిందు ఎల్లమ్మనే. ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫెట్ను జీవన గీతగా అనువదించినది ఎవరు అంటే కాళోజీ నారాయణరావు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఇక మనకి చూడండి, ప్రకృతివాదాన్ని రచించింది స్కిన్నర్, స్వతసిద్ధవాదాన్ని చామ్స్కీ, పూపువాదాన్ని రచించింది కొండికల్, ప్రతిపాదించింది టచ్ వాదాన్ని రీచర్డ్ ప్రాజెక్ట్. ఇది కూడా కరెక్ట్. విద్యార్థికి తెలిసిన అంశమే తప్పుగా ఉండడము, సభాకంపము, ఇతర కారణాల వలన కలిగిన త్రొట్లుపాటు వలన కలిగిన దోషం ఏమిటి? భావదోషము. మానవుని శరీరము, మానసిక, ఆధ్యాత్మిక శక్తియుక్తులను, సామర్థ్యాలను గుర్తించి సమగ్రంగా బహిర్గతమనర్చే సాధనం విద్య అని చెప్పిన వారు ఎవరు? మహాత్మా గాంధీ. జాన్ డూయి ప్రతిపాదించిన విద్యాతత్వ మూల సూత్రం పై ఆధారపడిన పద్ధతి ఏంటంటే ప్రాజెక్టు పద్ధతి. జాన్ డూయి. ఇక కేవలం శ్రవణబోధన ఉపకరణాలు అంటే మనకి రేడియో, టేప్ రికార్డ్, ఆడియో క్యాసెట్లు. ఇక క్రింది వాణిలో సరైన వాణిని గుర్తించండి అన్నారు. పరీక్షలో విజయం నిజమైన మేధో సంపత్తికి గేటురాయి కాదు అని అన్నది ఎడ్వర్డ్ కార్పెంటర్. మనకి మొత్తం సమాధానాలన్నీ కరెక్ట్ అనేది ఇచ్చారు. ఇక ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్లో ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ అయితే ఇంగ్లీషు మీరు చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చాలామంది ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి కదా, మీరు మళ్ళీ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అయితే అంటున్నారు. అందుకనే మీరు చూసుకోండి, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక మ్యాథ్స్లో చూడండి. ఇక్కడ నుంచి మ్యాథ్స్ మనకి 30 బిట్స్ అయితే వస్తాయి. 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక మీరు అబ్జెక్షన్స్ అయితే టైం అయితే అయిపోయింది. ఇది నేను అప్లోడ్ అయితే చేసేటప్పటికి టైం అయితే అయిపోతుంది. ఒకవేళ మనకి సర్వర్ బిజీగా ఉండి ఇంకా ఎవరైనా చేయాలి అని అనుకుంటే మనకి డేట్ ఎక్స్టెన్షన్ చేస్తే గిన ఒక 1 డే
ఇవ్వచ్చు. అప్పటి వరకైనా మీరు చెక్ చేయడానికైతే మాక్సిమము ట్రై చేయండి. ఇక మీకు ఒక మార్క్స్ యాడ్ అయ్యాయా? లేదా? అనేది తెలియాలి అంటే గిన మనకు ఫైనల్ కీని ఇక్కడ అబ్జెక్షన్స్ వాళ్ళు చెక్ చేసి మనకి 1 వీక్‌లో ఫైనల్ కీ ఇస్తారు. ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత వెంటనే మనకి రిజల్ట్ కూడా అనౌన్స్ అయితే చేస్తారు. ఈ ఫైనల్ కీలో మీకు మార్క్స్ యాడ్ అయినవి మనకి మల్టిపుల్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఇస్తారు. మన ఆప్షన్స్ మళ్ళీ విడుదలైతే చేస్తారు. అప్పుడు మీరు ఇంకా ఈ వేటికి మార్క్స్ యాడ్ అయ్యాయి అనేది చెక్ చేసుకోవచ్చు. నేను ఆ యాడ్ అయిన క్వెషన్స్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. మీరు అప్పుడు మళ్ళీ ఒకసారైతే చూడండి. ఇదే పేపర్‌ని మళ్ళీ పేపర్ మొత్తం అప్‌లోడ్ అయితే చేయడానికైతే కుదరదు. కాపీరైట్ అయితే వస్తుంది కాబట్టి నేను క్వెషన్స్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి చెక్ చేసుకోండి. ఇక వీటిల్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ కామెంట్‌లో మీరు ఐడీ నంబర్‌ని పెట్టండి. ఐడీ నంబరు ప్లస్ మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో ఆ కరెక్ట్ అయిన ఆప్షన్ పెట్టండి. ఇది ఈ ఈ క్వెషన్ అనేది మనకి ఏ క్లాస్‌లో ఉంది అనేది గూడా మీరు పెట్టాలి. ఏ క్లాస్‌లో ఉంది, ఏ బుక్ పేజ్ నంబర్ కూడా పెట్టాలి. అలాగా మీరు క్లియర్‌గా పెడితేనే మనకి దాన్ని కూడా వాళ్ళు చెక్ చేసి మనకి మార్క్స్ అయితే ఇస్తారు. అందుకని మనకి అవి కూడా అకాడమిక్ బుక్‌లో ఉండాలి. మన స్కూల్ అకాడమిక్ బుక్స్ ఉంటాయి కదా! అవి మెథడాలజీ అయితే మనకి బీఈడీ తెలుగు అకాడమీవి బుక్స్‌లో ఉండాలి. వాటిని ప్రాతిపదికగా తీసుకొని పేపర్ అయితే తయారు చేయడం అయితే జరిగింది కాబట్టి వాటిల్లో ఉన్న ఆన్సర్స్‌ని మాత్రమే వీళ్ళు కన్సిడర్ అయితే చేస్తారు. మీరు పబ్లికేషన్‌లో వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ ప్లస్ గూగుల్, చాట్‌జీపీటీ అడిగిన క్వెషన్స్ వాటికి కన్సిడర్ అయితే చెయ్యరు. కాబట్టి మీరు జెన్యూన్‌గా ఉన్న వాటికి అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. మీరు మాక్సిమం మిస్టేక్స్ ఉన్న క్వెషన్స్‌కి అన్నిటికి అబ్జెక్షన్ రేజ్ చేయండి. ఒక క్వెషన్‌కి ఒకసారి మాత్రమే అబ్జెక్షన్ అయితే రేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక క్వెషన్‌ని మల్టిపుల్‌గా మీరు చేయడానికి వీల్లేదు. ఒక క్వెషన్‌ని ఒక్కసారి మాత్రమే చేయాలి. అది కూడా కరెక్ట్‌గా ఉన్న వాటినే అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి అని మనకు క్లియర్‌గా అయితే ఇచ్చారు. అబ్జెక్షన్స్ రేజ్ చేసే ఆప్షన్‌లో. ఇక అబ్జెక్షన్స్ రేజ్ చేయాలంటే మీ క్వెషన్ మీరు ఏ షిఫ్ట్‌లో రాసారో ఆ షిఫ్ట్ వాళ్ళు మాత్రమే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టెట్‌కి ప్రిపేర్ అవ్వండి. మార్క్స్ క్వాలిఫై అయిన వాళ్ళు డీఎస్సీకి ప్రిపేర్ అవ్వండి. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇక నెక్స్ట్ మళ్ళీ టెట్ నిర్వహించి డీఎస్సీ ఇస్తారా? లేకపోతే డీఎస్సీ ఇస్తారా? అనేది ఇంకా కన్ఫర్మ్‌గా అయితే రాలేదు. మాక్సిమము డీఎస్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి సమ్మర్ హాలిడేస్‌లో రేషనలైజేషన్ చేసి టీచర్స్‌ని ఎక్కువగా ఉన్న వాళ్ళని, తక్కువ ఉన్నదానికి ప్లేసెస్ అయితే చేంజ్ చేసేసి రేషనలైజేషన్ అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ ఇచ్చి ప్రమోషన్ నుంచి తర్వాత మిగిలిన ఖాళీలని మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మాక్సిమం డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఈలోపు మనకి 6 మంత్స్‌కి ఒకసారి టెట్ అయితే నిర్వహిస్తున్నారు కదా! అందుకని మీరు ఇప్పుడు ఏ సబ్జెక్ట్‌లో మార్క్స్ చేయలేకపోయారో ఆ సబ్జెక్ట్స్‌ని మీరు మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఆ మిస్టేక్స్ చేయకుండా ఈసారి రాసి మంచి విజయాన్ని, మంచి స్కోర్ తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్‌కి చాలామందికి 100 అబోనే వస్తున్నాయి. 120, 130 కూడా చేయగలుగుతున్నారు. అందరూ బాగా చదువుతున్నారు. ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఎగ్జామ్స్‌కి. అందుకని స్కోర్ కూడా ఎక్కువగానే వస్తుంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి డీఎస్సీలో కూడా కాంపిటీషన్ ఎక్కువవుతుంది. అందుకని మీరు క్వాలిఫై మార్క్స్‌కి మాత్రమే కాకుండా కొంచెం స్కోర్ ఎక్కువ తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఇక వీడియో మొత్తాన్నయితే చూసారు కదా! నాకైతే దీంట్లో తెలుగు సబ్జెక్ట్ నాది కాబట్టి తెలుగు అయితే నేను చెప్పాను. దాంట్లో అయితే అబ్జెక్షన్ చేయడానికైతే ఏ క్వెషన్స్ అయితే లేవు. మీ మ్యాథ్స్ క్వెషన్సే సైన్స్ ఏవన్నా ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేసేదుంటే రేజ్ చేయొచ్చు. ఇక మీరు వీడియో చూసారు. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. ఎందుకంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేశాము. మీ లైక్స్ మాకు చాలా ఉపయోగపడతాయి. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికైతే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది. మీరిచ్చేది లైక్ మాత్రమే. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇవ్వండి.
థ్యాంక్ యూ. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. తెలుగు కంటెంట్‌ని ప్లస్ ప్రీవియస్ పేపర్స్, సిలబస్ కూడా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వాటిని కూడా విజిట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇక థర్డ్ రోజు, ఫోర్త్ రోజు జరిగిన పేపర్స్ కూడా అప్లోడ్ అయితే చేశాను. అవి కూడా చూడండి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.